అనగనగా అది ఒక అందమైన సరస్సు. ఆ సరస్సులో ఎన్నో రకాల జీవులు నివసిస్తూ ఉన్నాయి. బాతులు, కొంగలు, చేపలు, తాబేళ్లు, రకరకాలు. ఆ పైన కొండ మీద ఉండే ఆ తేలుకి ఈత కొట్టడం అంటే మహా సరదా. దానికి చిన్నప్పటి నుంచి ఆ కోరిక అసలు తీరలేదు. ఒకరోజు అలా ఎదురు చూస్తూ ఉంది. అంతలోకే తాబేలు దిగుతూ కనిపించింది. ఓ తాబేలన్నయ్య, నువ్వు నీటిలోకి వెళ్తున్నావు కదా. నాకు చిన్నప్పటి నుంచి నీళ్ళలో ఈత కొట్టాలని సరదా. కానీ మేము కొడితే చచ్చిపోతాం కదా, మాకు ఈత రాదు కదా. నీ మీద ఎక్కించుకుని తిప్పచ్చు కదా, ఒక్కసారి అలా ఒక రౌండ్ వేసి వచ్చేద్దాం అని అడిగింది. సరేలే, నీ మాట కాదంటవెందుకు, ఎంతో ఆనందిస్తున్నావుగా, రా నేను ఈ కొండ మీద నుంచుంటాను, నువ్వు వచ్చి నా వీపు మీదకి ఎక్కు, ఇద్దరం కలిసి అలా తిరిగేసి వచ్చేద్దాం, సరేనా అంది. సరే భలే అంటూ మీదెక్కేసి ఆజ్ బ్లూ హై పానీ పానీ పానీ, ఆజ్ బ్లూ హై పానీ 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 అంటూ ఎక్కి శుభ్రంగా ఈత కొడుతుంటే సరదాగా నీళ్ళల్లో తిరగడం ప్రారంభించింది. దాని ఆనందానికి అవధులు లేవు. అలా తిరుగుతూ ఉంది. కానీ కాసేపటికి తేలికి వంకర బుద్ధి కదా, ఎవరినైనా చూస్తే కుట్టాలనిపిస్తుంది. అయితే తాబేలు ఒళ్ళు ఇంత గట్టిగా ఉంటుంది, ఏమిటి దీనికి కొడితే నొప్పి వస్తా రాదా పరీక్షించాలని మెల్లగా కుట్టడం మొదలెట్టింది. మొదట్లో తాబేలు సరదాకేమో అనుకుంది, కానీ తర్వాత అది అలా ఆపకుండా కుడుతుంటే, ఏయ్ నువ్వు ఇలా కుడుతున్నావనుకో, నేను నిన్ను ఇక్కడ నీళ్ళలో తోసిస్తాను అంది. అబ్బా, నిన్ను కుట్టడం సరదాగా ఉంది. పాపం చాలా నొప్పొచ్చి తాబేలు దానికి ఎలా అయినా శిక్షించాలి అని నిర్ణయించుకుని నీళ్ళలోకి అలా తీసుకెళ్ళడం, వదిలేయడం, మళ్ళీ దాన్ని పట్టుకోవడం అలా చేసింది. పాపం భయపడిపోయింది నీళ్ళలో ఈదలేక. రక్షించు తాబేలన్నయ్య, ఇంకొక్కసారి చేయను, తప్పైపోయింది, నన్ను దయచేసి క్షమించు. అప్పుడు చూసావా, ఇంకొక్కసారి ఇలాంటి పని చేసావంటే ఊరుకోను. దేనికైనా అల్లరికైనా ఒక హద్దు ఉంటుంది, హద్దు దాటి ప్రవర్తిస్తే ఎవ్వరూ ఊరుకోరు. పిల్లలు, ఈ కథలో నీతి ఏంటంటే అల్లరి కూడా హద్దు మీరి చేయకూడదు. హద్దు మీరిన అల్లరి ఎవరికైనా కోపం తెస్తుంది. అవతలి వాళ్ళు మనకి అలుసిచ్చారని వాళ్ళని ఎత్తెక్కి కూర్చోకూడదు. ఈ కథ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి అమ్మా.